ఫ్రెండ్స్, మనకి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్స్ మన బాడీ చెక్ చేసి కొన్ని టాబ్లెట్స్ రాస్తారు. అయితే డాక్టర్ రాసిన ఆ హ్యాండ్ రైటింగ్ మెడికల్ షాప్ వాళ్ళకి తప్ప ఇంకెవరికి అర్థం కాదు. డాక్టర్స్ అలా అర్థం కాకుండా ఎందుకు రాస్తారో చాలా మందికి తెలీదు. డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్ అలాగే ఉంటుంది కావచ్చని చాలా మంది అనుకుంటారు. కానీ డాక్టర్స్ కావాలనే అలా అర్థం కాకుండా రాస్తారు. దాని వెనక ఒక పెద్ద స్కామ్ ఉంది. ఆ స్కామ్ ఏంటి? అసలు 5 రూపీస్కి వచ్చే మెడిసిన్స్ ని 50 రూపీస్ పెట్టి కొంటూ జనాలు ఎలా మోసపోతున్నారో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మెడిసిన్స్ లో 2 రకాలుంటాయి. ఒకటి బ్రాండెడ్ మెడిసిన్స్, ఇంకోటి జెనరిక్ మెడిసిన్స్. జ్వరం వస్తే వేసుకునే టాబ్లెట్ డోలో 650 చాలా మందికి తెలుసు. ఈ టాబ్లెట్ లో పారాసిటమాల్ అనే మెడిసిన్ ఉంటుంది. డోలో అనేది టాబ్లెట్ తయారు చేసిన కంపెనీ బ్రాండ్ నేమ్. అందులో పారాసిటమాల్ అనే మందు 650 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. ఈ టాబ్లెట్ ధర మెడికల్ షాప్ లో 10 టాబ్లెట్లకి 30 రూపీస్ ఉంటుంది. కానీ ఇదే మెడిసిన్ ధర జెనరిక్ షాప్ లో 10 టాబ్లెట్లకి 4 రూపీస్ మాత్రమే ఉంటుంది. కానీ డాక్టర్స్ 4 రూపీస్ కి వచ్చే జెనరిక్ మెడిసిన్స్ రాయకుండా 30 రూపీస్ కి వచ్చే బ్రాండెడ్ మెడిసిన్స్ రాస్తారు. అది జనాలకి అర్థం కాకుండా ఉండడానికే హ్యాండ్ రైటింగ్ అర్థం కాకుండా రాస్తారు. అసలు ఈ బ్రాండెడ్ మెడిసిన్ అంటే ఏంటి, జెనరిక్ మెడిసిన్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏ వ్యాధికైనా మెడిసిన్ తయారు చేయాలంటే ఫార్మా కంపెనీలు చాలా సంవత్సరాలు రీసెర్చ్ చేసి క్లినికల్ ట్రయల్స్ చేసి ఫైనల్ గా ఒక మెడిసిన్ కనిపెడతాయి. అయితే ముందుగా ఏ కంపెనీ అయితే మెడిసిన్ కనిపెడుతుందో ఆ కంపెనీకి ఆ మెడిసిన్ మీద 20 సంవత్సరాలు గవర్నమెంట్ పేటెంట్ రైట్స్ ఇస్తుంది. అంటే 20 సంవత్సరాల వరకు వేరే కంపెనీలు ఈ మెడిసిన్ తయారు చేయొద్దు. ఏ ఫార్మా కంపెనీ అయితే ఫస్ట్ మెడిసిన్ ని కనిపెట్టిందో ఆ కంపెనీ ఆ మెడిసిన్ ని 20 సంవత్సరాల వరకు తయారు చేసి ఎంత ధరకైనా అమ్ముకోవచ్చు. దీనినే బ్రాండెడ్ మెడిసిన్ అంటారు. ఈ మెడిసిన్ రీసెర్చ్ కోసం, క్లినికల్ ట్రయల్స్ కోసం ఫార్మా కంపెనీకి చాలా డబ్బు ఖర్చవుతుంది. కాబట్టి మెడిసిన్ ని మార్కెట్లో చాలా ఎక్కువ ధరకి అమ్ముతుంది. అయితే 20 సంవత్సరాల తర్వాత ఈ మెడిసిన్ ని వేరే కంపెనీలు తయారు చేసి అమ్ముకుంటాయి. దీనినే జెనరిక్ మెడిసిన్ అంటారు. ఆల్రెడీ ఒక కంపెనీ క్లినికల్ ట్రయల్స్ చేసి 20 సంవత్సరాలు జనాలకి అమ్మింది కాబట్టి ఇప్పుడు తయారు చేసే కంపెనీలు మళ్ళీ రీసెర్చ్ చేయడం, క్లినికల్ ట్రయల్స్ చేయడం అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు తయారు చేసే కంపెనీలు డైరెక్ట్ గా ఆ కెమికల్ ఫార్ములాతో మెడిసిన్ తయారు చేస్తాయి. రీసెర్చ్ ఖర్చు ఉండదు కాబట్టి ఈ మెడిసిన్ ని ఈ కంపెనీలు చాలా తక్కువ ధరకి అమ్ముతాయి. ఇక్కడ క్లియర్ గా అర్థమయ్యేది ఏంటంటే ఒక మెడిసిన్ కనిపెట్టిన తరువాత 20 సంవత్సరాల వరకు దానిని బ్రాండెడ్ మెడిసిన్ అంటారు. 20 సంవత్సరాల తర్వాత దానినే జెనరిక్ మెడిసిన్ అంటారు. సో బ్రాండెడ్ మెడిసిన్స్ ఎలా పనిచేస్తాయో జెనరిక్ మెడిసిన్స్ కూడా అలాగే పనిచేస్తాయి. కానీ బ్రాండెడ్ మెడిసిన్ ధర ఎక్కువ ఉంటుంది, జెనరిక్ మెడిసిన్ ధర తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ మెడిసిన్ కనిపెట్టిన కంపెనీ 20 సంవత్సరాలు ఏ ధరకైతే అమ్మిందో 20 సంవత్సరాల తర్వాత కూడా అదే ధరకి అమ్ముతుంది. కానీ 20 సంవత్సరాల తరువాత తయారు చేసే కంపెనీలు చాలా తక్కువ ధరకు అమ్ముతాయి. చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1993లో బెంగళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్ అనే ఫార్మా కంపెనీ పారాసిటమాల్ ఫార్ములాతో డోలో 650 టాబ్లెట్ తయారు చేసింది. దీని ధర 10 టాబ్లెట్లకి 30 రూపీస్. జ్వరం తగ్గాలంటే పారాసిటమాల్ అనే మందును 650 మిల్లీగ్రాములు వేసుకోవాలి. అయితే మైక్రోల్యాబ్స్ అనే కంపెనీ పారాసిటమాల్ మందుని 650 మిల్లీగ్రాములతో ఒక టాబ్లెట్ తయారు చేసి దానికి డోలో 650 అని పేరు పెట్టింది. కాబట్టి 20 సంవత్సరాల వరకు పారాసిటమాల్ మందుని డోలో తప్ప ఇంకే కంపెనీ తయారు చేయడానికి వీలు లేదు. 20 సంవత్సరాల తరువాత అంటే 2013 నుండి డోలోతో పాటు ఏ కంపెనీ అయినా పారాసిటమాల్ మందుని తయారు చేసి అమ్ముకోవచ్చు. సో 20 సంవత్సరాల తర్వాత సిప్లా అనే ఫార్మా కంపెనీ ఇదే మందుని సిప్లా పారాసిప్ 650 అనే పేరుతో తయారు చేసి 10 టాబ్లెట్లని 18 రూపాయలకి అమ్మడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత చాలా కంపెనీలు ఈ పారాసిటమాల్ టాబ్లెట్ ని తయారు చేస్తున్నాయి. జెనరిక్ మెడికల్ షాప్ లో పారాసిటమాల్ 650 ధర 10 టాబ్లెట్లకి 4 రూపీస్ మాత్రమే. ఇక్కడ మనం గమనిస్తే డోలో 650 ధర 30 రూపీస్, సిప్లా పారాసిప్ 650 ధర 18 రూపీస్, పారాసిటమాల్ 650 ధర 4 రూపీస్. ఇప్పుడు జ్వరం వచ్చిన పేషెంట్ కి ఈ మూడింటిలో డాక్టర్స్ ఏ టాబ్లెట్ ని రాయాలి? ఖచ్చితంగా పారాసిటమాల్ 650 అని రాయాలి. ఎందుకంటే పారాసిటమాల్ 650 4 రూపీస్ మాత్రమే కాబట్టి. కానీ డాక్టర్స్ డోలో 650 రాస్తారు. 4 రూపీస్ ఉండే పారాసిటమాల్ 650 రాయకుండా 30 రూపీస్ ఉండే డోలో 650 ఎందుకు రాస్తారు? 4 రూపీస్ టాబ్లెట్ కంటే 30 రూపీస్ టాబ్లెట్ ఏమైనా బెటర్ గా పనిచేస్తుందా అంటే కానే కాదు. 4 రూపీస్ కి వచ్చే పారాసిటమాల్ 650లో ఏదైతే డ్రగ్ ఉందో డోలో 650లో కూడా అదే డ్రగ్ ఉంది.
రెండూ ఒకేలా పనిచేస్తాయి. మరి పారాసిటమాల్ 650 రాయొచ్చు కదా, డోలో 650 ఎందుకు రాస్తారు డాక్టర్స్ అంటే, డోలో 650 టాబ్లెట్ తయారు చేసే ఫార్మా కంపెనీల ఏజెన్సీలు డాక్టర్స్ కి కమిషన్స్ ఇచ్చి తమ కంపెనీ టాబ్లెట్ నే పేషెంట్స్ కి రాయమని డీల్ కుదుర్చుకుంటాయి. సో కమిషన్ కోసం డాక్టర్స్ ఆ టాబ్లెట్ నే రాస్తారు. డాక్టర్స్ టాబ్లెట్ బ్రాండ్ నేమ్ రాయకుండా టాబ్లెట్ కెమికల్ ఫార్ములా రాస్తే ఆ కెమికల్ ఫార్ములాతో ఉన్న తక్కువ ధర టాబ్లెట్ ని పేషెంట్ కొనుక్కోవచ్చు. దానివల్ల పేషెంట్ కి చాలా డబ్బు సేవ్ అవుతుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో బ్రాండ్ నేమ్ రాయకుండా కెమికల్ నేమ్ మాత్రమే రాయాలని గవర్నమెంట్ ఒక రూల్ కూడా పాస్ చేసింది. కానీ ఆ రూల్ పాటిస్తే కార్పొరేట్ ఫార్మా కంపెనీల కుట్రలు సాగవని డాక్టర్స్ కి కమిషన్ ఇచ్చి బ్రాండ్ నేమ్ రాసేలా చేస్తున్నాయి. అందరూ డాక్టర్స్ ఇలాగే ఉంటారని అనడం లేదు, కానీ 75% డాక్టర్స్ కమిషన్స్ కోసం బ్రాండ్ నేమ్ రాస్తున్నారు. ఒక ఆసక్తికర విషయం ఏంటంటే అమెరికాలో 80% ప్రజలు తక్కువ ధరకు వచ్చే జెనరిక్ మెడిసిన్స్ నే వాడుతున్నారు. ఆ జెనరిక్ మెడిసిన్స్ ని అమెరికాకు సప్లై చేసేది మన ఇండియానే. కానీ ఇండియాలో జెనరిక్ మెడిసిన్స్ ని 20% మాత్రమే వాడుతున్నారు. అంటే తయారు చేసే మనమేమో 20% వాడితే మన దగ్గర కొనుక్కునే అమెరికా 80% వాడుతుంది. ఇండియాలో జెనరిక్ మెడిసిన్ వాడకపోవడానికి కారణం జనాలకి జెనరిక్ మెడిసిన్స్ గురించి తెలియకపోవడమే. డాక్టర్స్ పేషెంట్స్ కి ఈ విషయం చెప్పకుండా దాయడం వల్ల అందరూ ఇలాగే మోసపోతున్నారు. డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లో బ్రాండ్ నేమ్ రాస్తే 1000 రూపీస్ కి వచ్చే మందులు కెమికల్ నేమ్ రాస్తే 200 రూపీస్ కే వస్తాయి. 1000 రూపీస్ కి వచ్చే మెడిసిన్స్ ఎలా పనిచేస్తాయో 200 కి వచ్చే మెడిసిన్స్ కూడా అలాగే పనిచేస్తాయి. దాని మీద ఉండే బ్రాండ్ నేమ్, కంపెనీ నేమ్ మాత్రమే డిఫరెంట్ గా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈసారి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాక ఇవే మందులని మెడిసిన్ నేమ్ తో మీకు అర్థమయ్యేలా ఇంకొక ప్రిస్క్రిప్షన్ రాసివ్వమని అడగండి. ఈ రెండు తీసుకెళ్లి మెడిసిన్స్ కొనండి. అప్పుడు తేడా ఏంటో మీకే అర్థమవుతుంది. మీకు అర్థం కాకుండా రాసిన మెడిసిన్స్ 1000 రూపీస్ కి వస్తే మీకు అర్థమయ్యేలాగా రాసిన మెడిసిన్స్ 200 రూపీస్ కే వస్తాయి. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి బ్రాండ్ నేమ్ రాయకుండా జస్ట్ మెడిసిన్ నేమ్ మాత్రమే రాయమని అడగండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే జనాలు ప్రతి నెల మెడిసిన్స్ కోసం చాలా ఖర్చు చేస్తుంటారు. సో జెనరిక్ మెడిసిన్స్ గురించి తెలిస్తే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.